శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకు ఆశ్వయుజ మాసంలో అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆ తర్వాతే ఆ రాక్షస సంహారం తర్వాత విజయదశమి వస్తుంది మనకి. అసలేంటి ఈ శరన్నవరాత్రుల గురించి వివరించండి. చాలా చక్కటి ప్రశ్న అమ్మా. అసలు మీ ప్రశ్న అడగడమే ఆశ్వయుజ మాసం అనే దాంతో అడిగారు. మనకి ఆశ్వయుజ మాసం చాలా విశేషమైనటువంటి మాసం. అందులో ఆశ్వయుజి అంటే స్త్రీ అని అర్థం. స్త్రీ సంబంధం ఉన్నటువంటి మాసం ఈ మాసం. ముఖ్యంగా భాద్రపద మాసంలో మహాలయ పక్షాలు పూర్తయిన తర్వాత స్త్రీ దేవత అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి, అలాగే ప్రకృతికి సంబంధించినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ఇది చాలా విశేషమైనటువంటి మాసం. అందులో ఆశ్వయుజ మాసం జ్యోతిష్శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు అశ్విని నక్షత్రానికి దగ్గరగా ఉండడం. మనకి జ్యోతిషంలో 12 రాశులు ఉన్నాయి. అందులో మొట్టమొదటి రాశి మేషరాశి. 27 నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. అటువంటి మొట్టమొదటి నక్షత్రం ఈ సృష్టి ప్రారంభం అవడానికి, ఈ సృష్టికి మూలమైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు తోటి ఆ యొక్క మాసాన్ని ప్రారంభించడం విశేషం. చాలా కొన్ని ఉత్తర భారతాది, అలాగే గుజరాత్ వంటి ప్రాంతంలో ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి దీపావళి అమావాస్య రోజే ఈ సృష్టి ప్రారంభమైనటువంటి విషయాలను కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అందుకని దీపావళి రోజు కూడా నూతన సంవత్సరం జరుపుకోవడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా చూడవచ్చు. అలా ముడిపడి ఉంది. అయితే ఇక్కడ ఆశ్వయుజ మాసంలో నవరాత్రులు, శరన్నవరాత్రులు చేస్తాం, దసరా చేస్తాం, విజయదశమి చేస్తాం. దసరా అంటే దశహర, దశ పాపాలను హరింపజేసేటువంటిది కాబట్టి దసరా అని. నవరాత్రులు, రాత్రుల సమయంలో విశేషంగా అమ్మవారిని పూజిస్తాం కాబట్టి నవరాత్రులు. అలాగే ముఖ్యంగా అసలు ఆశ్వయుజ మాసంలో మొదటి 3 రోజులు అమ్మవారిని సరస్వతీదేవిగా, తర్వాత 3 రోజులు అమ్మవారిని లక్ష్మీదేవిగా, తర్వాత 3 రోజులు అమ్మవారిని దుర్గాదేవిగా, అలా 9 రోజులు పూజించడం ఈ ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రుల విషయం. ఇంకా పూర్వం మనకి పురాణాల ప్రకారం యమధర్మరాజు యొక్క కోరలు సంవత్సరంలో 2 సార్లు బయటకు వస్తాయట. మొట్టమొదటిది మన ఉగాది సందర్భంగా చైత్రమాస శుక్లపక్ష